నమస్కారం అందరికీ మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం హైదరాబాద్లోని అత్యంత చారిత్రాత్మకమైన అందమైన మరియు భారతదేశం గర్వించదగిన ప్రదేశం రాష్ట్రపతి నిలయంలోకి ఒక ప్రత్యేక టూర్కి వెళ్లబోతున్నాం. అయితే ఆలస్యం లేకుండా ముందుకే వెళ్ళిపోదాం. ఇదే రాష్ట్రపతి నిలయం ప్రధాన భవనం. బ్రిటిష్ కాలం శైలిలో నిర్మించిన ఈ నిర్మాణ సింపుల్గా కనిపించినా లోపల మాత్రం దాని మహత్తు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇక్కడ అధ్యక్షుల అధికార సమావేశాలు, డెలిగేషన్స్ మీటింగ్స్, ముఖ్య నిర్ణయాలు తీసుకునే గదులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని బొల్లారంలో ఉన్న రాష్ట్రపతి నిలయం 1960లో నిర్మించబడిన అద్భుతమైన ప్రదేశం. మొదట ఇది నిజాం ప్రైమ్ మినిస్టర్ రెసిడెన్స్, కానీ తరువాత ఇది భారత రాష్ట్రపతిగారి శీతాకాల నివాసంగా మారింది. రాష్ట్రపతి నిలయం ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటి హెర్బల్ గార్డెన్, అలాగే హెర్బల్ మేస్. ఇక్కడ 100కి పైగా ఔషధ మొక్కల రకాలున్నాయి. చికిత్సా లక్షణాలున్న ఎన్నో అరుదైన మొక్కలను ఇక్కడ మానవులకు దగ్గరగా చూపించేందుకు, నేర్పేనేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇది చూడండి, నక్షత్రవనం. ప్రతి నక్షత్రానికి ఒక ప్రత్యేక మొక్క అనే కాన్సెప్ట్ ఆధారంగా చేసిన అద్భుతమైన ఉద్యానవనం ఇది. అలాగే రాశివనం, అరోమాటిక్ గార్డెన్, ఫ్రూట్ గార్డెన్ ఇవన్నీ సందర్శకులను పూర్తిగా అలరిస్తాయి. పిల్లల కోసం కూడా ఇక్కడ ప్రత్యేకంగా చిల్డ్రన్ పార్క్ ఉంది. ఇది కుటుంబాలు రావడానికి మంచి స్పాట్. ఇది ప్రభుత్వ ప్రదేశం అయినప్పటికీ ఇంత అందంగా శుభ్రంగా ఉండటం నిజంగా ప్రశంసనీయం. రాష్ట్రపతి నిలయం మొత్తం 90 ఎకరాల గ్రీనరీతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడి వాతావరణం నిశ్శబ్దం, ఒకసారైనా తప్పక అనుభవించాల్సిందే. ప్రతి కొమ్మ, ప్రతి తోట ఫోటోలకే కాదు, మనసుకు కూడా ఒక రిఫ్రెష్మెంట్ లాంటిది. ఇక్కడికి వచ్చిన తర్వాత బయటకు వెళ్లాలని అనిపించదు. రాష్ట్రపతి నిలయం ఇప్పుడు ప్రజలకు ఓపెన్గా ఉంది. ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని టూర్ బుక్ చేసుకోవాలి. ఫోటోగ్రఫీ కొన్ని ప్రత్యేక భాగాల్లో మాత్రమే అనుమతించారు, కాబట్టి గైడ్ సూచనలు తప్పకుండా పాటించండి. రాష్ట్రపతి నిలయంలో ఒక ప్రత్యేక నాలెడ్జ్ గ్యాలరీ ఉంది. అక్కడ మీరు రాష్ట్రపతి భవన్ మరియు రాష్ట్రపతి నిలయం చరిత్ర గురించి తెలుసుకోవచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారతంలో రాష్ట్రపతుల పాత్ర, బాధ్యతలపై సమాచార భాగముంది. అప్పుడు రాష్ట్రపతుల ఆఫీస్ ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తారు. నాలెడ్జ్ గ్యాలరీకి బయటి రాక్స్ మీద పెయింటింగ్స్ ఉన్నాయి. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనతో కూడినవి. ఈ పెయింటింగ్స్ భారతదేశ వైవిధ్యం, సైన్సు, రక్షణ, వారసత్వాలను ప్రతిబింబిస్తాయి.